జై గోమాత. ఓం నమో వెంకటేశాయ. మన ఆలేరు గ్రామం తెల్కపల్లి మండలం నాగర్ కర్నూల్ డిస్టిక్ నుండి దర్గయ్య తలారి దర్గయ్య కొడుకు దేవేందర్, అదేవిధంగా శివప్రసాద్, వీళ్ళు మా వ్యవసాయం కోసం మాకు ఎడ్లు కావాలి అని మన దగ్గర దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన యుగ తులసి గోమా క్షేత్రం నుండి వారికి ఒక 3 ఎడ్లని, వీరికి 2 ఎడ్లని, మంచి జాతి వాటికి వ్యవసాయానికి పూర్తిగా అనుగుణంగా ఉన్నటువంటి ఎడ్లని వారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. నేను పదే చెప్తున్నాను, గోవులు ఉండవలసింది గ్రామాల్లో మాత్రమే, గోశాలలో కాదు. మరి గోశాలలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? కసాయిలు సంతలో నుండి గోవులను కొని అక్రమంగా తరలించడం, గోరక్షకులు హైదరాబాద్ శివారు ప్రాంతంలో పట్టుకోవడం, తిరిగి గోశాలకు పంపించడం, తిరిగి రైతులకు మళ్ళీ గ్రామాలకి మనం పంపించడం అనేది ఇది ఎందుకో కరెక్ట్ పద్ధతి కాదు. మీరు అక్కడనే అరికట్టండి. ఎక్కడికక్కడికి గోరక్షకులు సంతలో అక్రమంగా గోవులను హైదరాబాద్ తరలిస్తుంటే గమనించి వాటిని అక్కడనే ఆపి లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయించి మీ గ్రామంలో గోశాల ఏర్పాటు చేసుకొని మీ రైతులందరూ కూడా అక్కడనే దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే గోవులు పూర్తిగా రక్షించబడతాయి, గ్రామాలన్నీ కలకలాడతాయి, గ్రామాలకి పూర్వవైభవం వస్తుంది. ఈరోజు గ్రామాలలో గోవులు లేక గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా తయారైపోయాయి. చాలా బాధ అనిపిస్తున్నది. దయచేసి రైతులు మీరు గోవుల కోసం గోశాల చుట్టూ తిరిగిన అవసరం లేదు. సంతలో అక్రమంగా తరలిస్తున్న గోవులను అరికట్టండి. అక్కడే మీరు ఒక గోశాల ఏర్పాటు చేసుకొని ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా యుగ తులసి గోమా క్షేత్రం నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. జై గోమాత. జై గోమాత. నమస్కారం, నా పేరు శ్రీను, మాది అచ్చంపేట నియోజకవర్గం. మేము యువ తులసి ఫౌండేషన్ ద్వారా మేము 2 నందుల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాము. అది శివకుమార్ సార్ దయ వల్ల మాకు ఇప్పుడు 2 నందులు లభించినాయి. మేము కేవలం ప్రకృతి వ్యవసాయం కోసం, అలాగే గోవులని సంరక్షణ కోసం, వాటి వ్యర్థాలతో వ్యవసాయం చేయాలని మేము గోవులని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాము. మా అచ్చంపేట పరిసర ప్రాంతాలకు సంబంధించిన మా మాజీ ఎమ్మెల్యే గోల బాలాజీ గారు మాకు ఇది కొంచెం సహకరించడం వల్ల మాకు ఈ పని అనేది చాలా చక్కగా జరిగింది. శివకుమార్ సార్ గారి ఒక సంకల్పం వల్ల మేము ఇది సద్వినియోగపరుచుకున్నాం. జై గోమాత. జై గోమాత.